హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ టాక్స్ విత్ పీకే. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమో ఎపిసోడ్ 1 ప్రోమో 1 చూసారా? ముసుగు వేసుకున్న కంటెస్టెంట్, జడ్జీలు ఇదంతా చూస్తుంటే చాలా డ్రామా ఉందనిపిస్తుంది కదా. కానీ ఇది కేవలం డ్రామా కాదు, దాని వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. నంబర్ 1, ముసుగు అనేది కంటెస్టెంట్ కి కాదు, మనకి. ప్రోమోలో ఒక కంటెస్టెంట్ ముసుగు వేసుకుని ఉన్నాడు. నిజానికి ఆ ముసుగు మనకు వేసింది. తన డ్రామా, అతను మాట్లాడే విధానం, ఇవన్నీ చూసి మనం ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్, ఇతని హౌస్ కి వెళ్తాడు అని అనుకోవాలి. కానీ ముసుగులో ఉన్న వ్యక్తిని మనం చూడలేదు. బిగ్ బాస్ మనల్ని ఒక ఎమోషనల్ ట్రాప్ లో పడేయాలనుకుంటున్నాడు. రెండవది, ఇది అగ్ని పరీక్ష కాదు, ఒక మానసిక యుద్ధం. బిగ్ బాస్ దీన్ని అగ్ని పరీక్ష అంటున్నాడు. కానీ జడ్జెస్ అడిగే ప్రశ్నలు చూసారా? నీ గతాన్ని ఎందుకు దాచాలనుకుంటున్నావు? నువ్వు నిజమైన మనిషివి కాదు. ఈ ప్రశ్నలు కంటెస్టెంట్ బలాన్ని కాదు, అతని మానసిక స్థితిని పరీక్షిస్తున్నాయి. దీని ద్వారా బిగ్ బాస్ ప్రేక్షకులు ఎలాంటి కంటెస్టెంట్ ని ఇష్టపడతారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. మూడవది, జడ్జెస్ కేవలం జడ్జెస్ కాదు, ఒక పవర్ సెంటర్. ఈసారి నవదీప్, బిందు మాధవి, అభిజిత్ లాంటి మాజీ కంటెస్టెంట్స్ జడ్జీలుగా వచ్చారు. ఇది యాదృచ్ఛికం కాదు. వీళ్ళు గతంలో ఎలా ఆడి ఎలా గెలిచారో ప్రేక్షకులకు తెలుసు. అందుకే వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ ని మనం నమ్ముతాం. దీనివల్ల బిగ్ బాస్ టీం ప్రేక్షకులకు ఎవరిని చూపించాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనే ప్లాన్ సులభంగా అమలు చేయవచ్చు. మొత్తంగా చెప్పాలంటే ఈ ప్రోమో కేవలం ఒక పరీక్ష గురించి కాదు, ఇది ఒక వ్యూహాత్మక ప్లాన్. దీని ద్వారా ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేసి ఆ తర్వాత షోను బిగ్ బాస్ ప్రొడక్షన్ కంపెనీ ప్లాన్ చేసిన దారిలో నడిపించాలనుకుంటున్నారు.